హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ వంటకం అయితే చేయబోతున్నాను అనమాట. ఎందుకు స్పెషల్ అన్నానంటే ఇది చాలామందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం అనమాట. సో రెసిపీలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు పక్క చూసారా, బొరుగు మసాలా చేస్తుంది మా చెల్లి. సో ఆ రెసిపీ కూడా ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది కదా. సో మనం ఈరోజు ఎగ్ నూడిల్స్ చేయబోతున్నాం అనమాట. ఎగ్ నూడిల్స్ కాబట్టి ఫస్ట్ అయితే నూడిల్స్ పొడుగ్గా ఉంటాయి కదా, అందుకని మనం కూడా వెజిటేబుల్స్ అన్నీ పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. సో ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట, కొంచెం సన్నగా ఉండాలి. సో మీకు ఎంత వీలైతే అంత కట్ చేసుకోండి. యాక్చువల్గా అయితే పచ్చిమిర్చి కూడా పొడుగ్గానే కట్ చేయాలి, కానీ నాకెందుకో ఈ మధ్య ఈ షేప్లో కట్ చేయడం చాలా నచ్చుతుంది అనమాట. తినేటప్పుడు కూడా కొంచెం అందంగా కనిపిస్తే మనకి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది కదా. సో నేనైతే పచ్చిమిర్చిని కూడా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నూడిల్స్ దొరుకుతాయి కదా బయట సపరేట్గా. ఆ నూడిల్స్ తీసుకొని ఫస్ట్ ఒక వాటర్లో ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అలానే కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేసి అవి బాగా మరగనివ్వాలి. వాటర్ మరగనిచ్చిన తర్వాత ఈ నూడిల్స్ ఉన్నాయి కదా, నూడిల్స్ దాంట్లో వేసుకొని జస్ట్ ఒక 2 minutes అలా ఉంచి తీసేయాలి, లేదంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. అండ్ ఆయిల్లో ఎందుకు నూనె వేసాము ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది కదా. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేవి అతుక్కోకుండా సపరేట్గా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకోండి అండ్ దాంట్లో ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ అయితే నేను క్యారెట్స్ వేస్తున్నాను, ఎందుకంటే క్యారెట్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చితో పోల్చుకుంటే. ఫస్ట్ క్యారెట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అండ్ అలానే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి బాగా. 3 కలర్ అయితే కొంచెం లైట్గా చేంజ్ అవ్వాలన్నమాట. సో అలా చేంజ్ అయ్యేలోపు ఫ్రిడ్జ్లో ఉన్న మిగతా మసాలాలన్నీ తెచ్చేసుకున్నాను. ఏమేమి కావాలి వీటికి: సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ అలానే టొమాటో కచప్. ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఎగ్. ఆల్రెడీ ఎగ్ నూడిల్స్ అని చెప్పాను కాబట్టి ఎగ్స్ కావాలి మనకి. అండ్ దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి వచ్చేసి కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట నేను కూడా. యాక్చువల్గా అయితే ఇది మా పెద్దమ్మ ఇచ్చింది. లాస్ట్ టైం వీడియో చూసింటే మీకు అన్నప్రసన్న వీడియోలో మా పెద్దమ్మ కనిపిస్తారు కదా. సో మా పెద్దమ్మ అయితే తెచ్చిచ్చారనమాట. ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్కి మసాలా అనమాట అది. సో దాన్ని ఈరోజు ట్రై చేద్దామని చెప్పి అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను బయటికి. ఇక్కడ నేను 3 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి 2 eggs వాడుతున్నాను. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఎగ్స్ క్వాంటిటీ అయితే మార్చుకోవచ్చు అనమాట. మీకు ఎక్కువ ఎగ్ తినాలనిపిస్తే ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకొని దాన్ని కొంచెం సేపు డిస్టర్బ్ చేయకండి, బాగా రెస్ట్ తీసుకొనివ్వండి, ఒక 2 minutes 3 minutes అలా రెస్ట్ తీసుకున్న తర్వాత దాన్ని నార్మల్గా మనం ఇప్పుడు ఉక్కురు చేసుకుంటాం కదా, అలా కొంచెం కచ్చాపచ్చగా కలుపుతూ ఉండండి. మీకు పెద్ద పెద్ద పీసెస్ కావాలి అనుకుంటే పెద్ద పెద్ద ముక్కల్లాగా చేసుకోండి, కొంచెం ఎక్కువసేపు ఉంచితే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉక్కురు టైప్లో వచ్చేలాగా చేస్తున్నాను అనమాట. సో ఇంకేంటంటే ఎప్పుడైనా సరే ఈవినింగ్స్ చల్లగా ఉన్నప్పుడు లేదంటే వర్షం పడుతున్నప్పుడు మనకు వేడివేడిగా మంచూరియా కానీ లేదంటే నూడిల్స్ కానీ తినాలనిపిస్తుంది కదా. ఏంటో ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయాం కాబట్టి ఎప్పుడు ఇంట్లో చేసుకోవడం కంటే ఎవరు చేసుకుంటారులే బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్న ఒక ఏమంటారు ఐడియా అయితే వచ్చేస్తుంది. ఎంత అయినా బయట నుంచి తెచ్చుకున్నా మనం చేసుకున్నట్టు అయితే ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఎలాంటి ప్లేస్లో చేస్తారో మనకైతే తెలియదు. అలానే నేను అన్నిటి గురించి చెప్పట్లేదు, కొన్నిటి దగ్గర మాత్రమే అనమాట. ఇంకా కొన్ని షాప్స్లో అయితే చాలా నీట్గానే చేస్తారు. సో ఇక్కడ మన ఎగ్ అయితే ఉక్కురులాగా అయిపోయింది కదా, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని దీంట్లో వేసేయాలన్నమాట. సో అలా తీస్తూ వేయడం వల్ల ఏమవుతుందంటే నూడిల్స్ అనేవి సపరేట్గా వస్తాయి అన్నమాట. సో అలానే మీరు లాస్ట్ షార్ట్ చూసినట్టయితే నేను ఒక విషయం చెప్పాను కదా, కాలేజ్లో ఉన్నప్పుడు ఒకటే కాయిన్ తోటి 2-3 సార్లు వెళ్ళేవాళ్ళమని. ఎక్కువగా వెళ్ళేదైతే మేము ఈ నూడిల్స్ కోసమే అనమాట. నూడిల్స్ చాలా బాగా చేసేవారు మా కాలేజ్ క్యాంటీన్లో. సో దాని గురించి అలా డోకా కొట్టేవాళ్ళం వాళ్ళని. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. సో నెక్స్ట్ 2 బాటిల్ తీసుకుంటారు నూడిల్స్. సో వైట్ చిల్లీ సాస్ బ్యూటిఫుల్. మాకు చాలా స్పైసీగా కావాలనుకుంటున్నాం కాబట్టి లుకింగ్ లైక్ ఏ వావ్, సో బ్యూటిఫుల్. విన్నారా, మా చోటు సాంగ్ పాడుతున్నాడు. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఈ సాంగ్, సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్. ఆ పాట అయితే పాడుతున్నాడు.
ఇక్కడ నా సరౌండింగ్స్ అన్నీ అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే కొంచెం చెత్త చెత్తగా కనిపిస్తుంది కదా. సో ఈవినింగ్ టైం అనమాట, చాలా ఆకలిస్తుంది. ఏం చేయాలో తెలియక ఇంకా మొత్తం ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఎక్కువ స్పైసీ తిన వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కదా. స్వీట్ పానీపూరి ఎట్లా చేస్తారు? స్వీట్ పానీపూరి పానీపూరి అంటే పిండి కలుపుతారా? పానీపూరికి అసలు మేము చిన్నప్పుడైతే మాకు ఇలాంటి డౌట్స్ వచ్చేవే కాదు ఎందుకో మరి. మా చోటుకైతే చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మాకు టైం పడుతుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, స్వీట్ పానీపూరి ఎట్లా చేస్తారని అడుగుతున్నాడు. ఏదో నాకు తెలిసిన ఆన్సర్ అయితే చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు అక్కడ ట్రై చేస్తుంది. వాళ్ళు పైకి లేపుతారు కదా, కానీ భయపడి కిందికి లేపుతుంది. చూసారా, మా చోటు నా మీద జోక్ వేస్తున్నాడు. ఫాస్ట్ ఫుడ్ వాళ్ళలాగా ట్రై చేస్తున్నానంట, కానీ భయపడి అలా కిందకి వేస్తున్నానంట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.